ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక జనరంజకమైన ప్రజాపాలన కొనసాగిస్తుంది. గత 10 సంవత్సరాల పాలనకు భిన్నంగా ఒక గొప్ప మార్పు పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురాగలిగిండ్రు. దానితోటి లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో నాయకులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా అత్యధికమైన పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తమ వంతు కృషి చేయాలని చెప్పి నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల మోడీ పాలన సామాన్యుని జీవితాన్ని అతలాకుతలం చేసింది. గృహిణుల బతుకు దుర్భరం చేసింది. వంట గ్యాస్ మొదలుకొని నిత్యావసర వస్తువుల దగ్గర మొదలుకొని ఉపాధి లేక, ఉద్యోగాలు రాక, వైద్య సౌకర్యాలు అందక 10 ఏళ్లలో ప్రజలు చాలా బాధలకు గురైంది. మళ్ళీ కాంగ్రెస్ పాలన లాంటి మంచి పాలన మళ్ళీ కేంద్రంలో కూడా రావాలని చెప్పి ఈరోజు అసంఖ్యాకంగా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే కొన్ని వేల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అలాగే ముఖ్యమైన నాయకులు గత ఎన్నికల్లో వివిధ పార్టీల్లో ప్రముఖమైన స్థానాల్లో ఉన్న నాయకులు కూడా అవన్నీ వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు మన తిమ్మసాన్పల్లికి సంబంధించి ప్రముఖ నాయకులు, అక్కడ సింగిల్ విండో వైస్ చైర్మన్ మహబూబ్ నగర్ మండలానికి వారు బ్రహ్మం గారు, వారి సతీమణితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాగే ప్రభాకర్ గారు టీఎన్జిఓ సీనియర్ నాయకులు, టీఎన్జిఓ జిల్లాలో అభివృద్ధి చేయడానికి చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి. వారి సహచరులతోటి బుచ్చయ్యచారి గారు వారితో కలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాగే గోవర్ధనాచారి బులియన్ మార్కెట్లో ప్రముఖ వ్యాపారి, దొడ్లోన్పల్లి నుంచి ఎక్స్ సర్పంచ్ శంకర్ నాయక్ గారు, భాస్కర్ నాయక్ గారు, అలాగే ఉప సర్పంచ్ లష్కర్ నాయక్ గారు, ముత్యాల సత్యం మాజీ కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 44, అలాగే కిరణ్ పాల్ యువకుడు, క్రిస్టియన్ యూత్ లీడర్, క్రిస్టియన్ కమ్యూనిటీలో బాగా నెట్వర్క్ ఉన్న వ్యక్తి. అలాగే సాయిలు హన్వాడ మండల కేంద్రం నుంచి సాయిలు గారు, గంట వీరన్న గారు, తర్వాత సిపిఎం పార్టీ నుంచి ఆంజనేయులు, దస్తయ్య, ఓబ్లాయపల్లి తాండా నుంచి సర్పంచ్గా పనిచేసిన దశరథ్ నాయక్ గారు, మాజీ సర్పంచ్గా పనిచేసిన భద్రు నాయక్ గారు, అనేక మంది వారి సహచరులతోటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాగే ఓల్డ్ పాలమూరు నుంచి భవన నిర్మాణ కార్మికులు యాదయ్య, సత్యం వీరి నాయకత్వంలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఒక సునామీలాగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మంచి పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ 5 నెలల్లోనే ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ప్రజా సంక్షేమం కోసం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5టిని అమలు చేసి
మిగతా వాటిని కూడా అమలు చేయడానికి నిర్ణీత కాల వ్యవధిని ప్రకటించినందుకు చిత్తశుద్ధితోటి ట్రాన్స్పరెంట్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు మనకు అత్యంత కీలకమైనవి. అందుకే ఈ కొత్తగా వచ్చి చేరుతున్న నాయకులందరికీ కూడా పాత వారితో కలిసి సమన్వయం చేసుకొని గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో మహబూబ్ నగర్లో దాదాపుగా 20,000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంతకు రెట్టింపు మెజారిటీని మన నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి వారందరినీ కూడా కోరుతున్నా. 5 నెలల్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను మన ముఖ్యమంత్రి గారు మన పార్లమెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిండ్రు, కొన్ని శంకుస్థాపన చేసిండ్రు, కొన్నిటికి క్లియరెన్స్ ఇచ్చిండ్రు. రాబోయే 5 సంవత్సరాల్లో 50,000 కోట్లతోటి మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను 30,000 కోట్లు కేటాయించి 2-3 ఏళ్లలో వాటిని పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఆలోచన. అలాగే నారాయణపేట్, కొడంగల్, మక్తల్ నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయలతోటి ఎత్తిపోతల పథకానికి వారు శంకుస్థాపన చేయడం. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజు కొడంగల్, కోసిగి ప్రాంతంలో, అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, డిగ్రీ కాలేజు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలాగే మహబూబ్ నగర్ పట్టణానికి డ్రైనేజ్ నెట్వర్క్ను ఇంప్రూవ్ చేయడానికి 268 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును క్లియర్ చేయించి ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి త్వరితగతిన ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాటికి శంకుస్థాపన కార్యక్రమం దాకా తీసుకొచ్చారు. ఇట్లా అనేక ప్రాజెక్టులు ఈరోజు ముఖ్యమంత్రి గారి టేబుల్ దగ్గర ఉన్నాయి. వారికి మనం చేయాల్సింది ఒకటే, వారి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే వారి శాసనసభ స్థానం కూడా ఉంది కాబట్టి వారు పంపించిన పార్లమెంటు క్యాండిడేట్ను అఖండమైన మెజారిటీతోటి గెలిపించాలా. దేశవ్యాప్తంగా ఈరోజు మహబూబ్ నగర్ పేరు మారుమోగిపోతూ ఉంది. ఎన్నడూ లేనంత ప్రాముఖ్యత మన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి కావడం, దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభావం పెరుగుతుండడం మన మహబూబ్ నగర్ ప్రాముఖ్యతను ఇంకా పెంచుతుంది. ఇటువంటి సమయంలో మన నాయకుడిని అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మన నాయకుడిని ఉన్నతంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ స్థాయిలో వారి పలుకుబడి పెంచే విధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు అత్యధిక మెజార్టీతోటి గెలిపించి వారికి కానుకగా ఇవ్వాలని చెప్పి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను.